హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు సాక్షి లైఫ్. నేను లిఖిత. అయితే ఇవాళ మనం చాలా వరకు కపుల్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మొదటిది ఏంటంటే చాలామంది పెళ్లైన తర్వాత చాలా ఇయర్స్ అవుతుంది గానీ పిల్లలు కలగకుండా ఉంటూ ఉంటారు. అదేవిధంగా ఇంకా పీసీఓడీ, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ఉంటే గనక ప్రెగ్నెన్సీ రాదేమో అని అనుకుంటూ ఉంటారు. ఇక వీళ్ళందరూ గూడా ఐవీఎఫ్ ఒకటే లాస్ట్ ఆప్షన్ అని గూడా అనుకుంటారు. ఇక కొంతమందయితే నార్మల్ డెలివరీ బెటరేమో, సిజేరియన్ బెటరేమో, ఏది బెటర్ అని కన్‌ఫ్యూజ్ కూడా అవుతూ ఉంటారు. ఇలా చాలా కపుల్స్ ఉన్నారు. మరి వీటన్నిటి గురించి మాట్లాడేందుకు మనతో పాటు ఎక్స్‌పర్ట్ ఉన్నారు. డాక్టర్ సౌమ్య సంపూర్ణ గారు. 9+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఇన్‌ఫర్టిలిటీ డీల్ చేయడంలో, అదే విధంగా గైనకాలజీలో. మరి తను నార్మల్ వుమెన్ హెల్త్ ప్రాబ్లమ్స్‌తో డీల్ చేయడంతో పాటు ప్రెగ్నెన్సీ, ఐవీఎఫ్, లాప్రోస్కోపిక్ సర్జరీస్, రోబోటిక్ సర్జరీస్ కూడా ఎంతో మందికి హెల్ప్ చేసి, ఎంతో మందికి సేవలు అందిస్తూ వచ్చారు. మరి మాట్లాడదాం. చాలా మందికి కపుల్స్‌కి మిత్స్ ఉంటాయి. ఫ్యాక్ట్స్ ఏంటో తెలియదు. స్టిగ్మా ఒకటి మైండ్‌లో రన్ అవుతూ ఉంటుంది ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు. ఒక గైనకాలజీ ఎక్స్‌పర్ట్ వాల్యూ ఎంతో కొంత కపుల్స్‌కి కావాలి. వాళ్ళ సలహా ఎంతో కొంత వాళ్ళ లైఫ్‌ని మార్చేస్తూ ఉంటుంది. మరి నాతో పాటు మీకు కూడా ఎంతో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మరి వెల్కమ్ చెప్పేద్దాం డాక్టర్ సౌమ్య సంపూర్ణ గారికి. హాయ్ మేడం. హలో అండి. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మేడం మీరెలా ఉన్నారు? ఫస్ట్ థ్యాంక్ యూ. ఐయామ్ వెరీ ఫైన్. ఫస్ట్‌లీ మిమ్మల్ని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. బికాజ్ థాంక్ యూ. మీరు ఎంతో మంది కపుల్స్‌ని హెల్ప్ చేస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో ర్యాపిడ్‌గా పెరిగిపోయింది. లైఫ్ స్టైల్ చేంజెస్ కావచ్చు, యెస్. ఏదైనా అనుకోవచ్చు. చాలా వరకి కపుల్స్ ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ వస్తున్నారు. ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్. మేడం మీరు చెప్పండి. మీ ఓపీలోకి చాలామంది వస్తూ ఉంటారు కపుల్స్. అసలు ఎందుకు ఈ మధ్య కాలంలో ఈ కేసెస్ ర్యాపిడ్‌గా పెరుగుతూ వస్తున్నాయి? ఏంటి ఇన్‌ఫర్టిలిటీ కేసెస్? ఏది రీజన్ కావచ్చు? సో, ఫస్ట్‌లీ మేజర్ ఇంపార్టెంట్ చేంజ్ రీసెంట్‌గా జరిగినది ఏంటి అంటే లేట్ మ్యారేజెస్. హ్మ్. అందరూ సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుందామని లేట్ 20స్‌లో గానీ, ఎర్లీ 30స్‌లో గానీ మ్యారేజెస్ చేసుకోవడం. అలా జరిగినప్పుడు ఆటోమేటిక్‌గా ఓవేరియన్ రిజర్వ్ అనేది తగ్గిపోతది ఫీమేల్స్‌లో. స్పెర్మ్ డెఫినైట్‌లీ. క్వాలిటీ తగ్గిపోతది హ్మ్. మెన్‌లో. అండ్ దాంతో పాటు అదర్ ప్రాబ్లమ్స్ లైక్ పీసీఓడీ, పీఎంఓఎస్ హ్మ్. అందులో ఓవ్యులేషన్ ఇష్యూస్ రావడం. ఒబెసిటీ వన్ ఆఫ్ ద మేజర్ లీడింగ్ ఫ్యాక్టర్ ఈ మధ్య కాలంలో. స్ట్రెస్ మేనేజ్‌మెంట్ ఉండదు. హ్మ్. జంక్ ఈటింగ్, ఎక్సెసివ్ షుగర్స్, కాఫినేటెడ్ డ్రింక్స్, ప్రాపర్‌గా వర్కౌట్ చేయకపోవడం అండ్ మెటబాలిక్ ఇష్యూస్ ఉండడం. ఓకే. లైక్ డయాబెటీస్, హ్మ్. థైరాయిడ్, అదర్ ఇష్యూస్. స్ట్రెస్ అనేది కూడా పెరిగిపోయింది. అవును. ఈవెన్ ఈ మధ్య చిన్న పిల్లలు కూడా స్కూల్‌కెళ్ళే పిల్లలు కూడా ఐ యామ్ సో స్ట్రెస్డ్ అంటున్నారు. ఐ డోంట్ నో వై. ఐ రైట్. డోంట్ ఈవెన్ నో ఇఫ్ దే నో ద మీనింగ్ ఆఫ్ స్ట్రెస్ రైట్. యెట్. అదే కాకుండా ఎన్వైర్మెంటల్ పొల్యూషన్, ఈ హ్మ్. ప్లాస్టిక్స్, థాలేట్స్ ఇవన్నీ వెరీ వాడడం. మచ్ యెస్. హ్మ్. ఇలాంటి మేజర్ చేంజెస్ వల్ల ఈ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు ఈ మధ్య కపుల్స్. హ్మ్. అలాగే మేడం అంటే ఇప్పుడు పెళ్లయిన తర్వాత ఎన్ని ఇయర్స్‌కి కన్సీవ్ అవ్వకపోతే అది నార్మల్‌గా తీసుకోరు? అంటే ఒక ఏజ్ క్రైటీరియా అని ఉంటుందా? అంటే పెళ్లయిన తర్వాత ఇన్ని ఇయర్స్ మనం వెయిట్ చేయాలి. డాక్టర్‌ని ఎప్పుడు కన్సల్ట్ చేయాలి అని ఉంటుందా? సో, మీ ఏజ్ 35 ఇయర్స్ కన్నా తక్కువైతే, హ్మ్. లైక్ కపుల్ హూ ఈస్ ట్రైయింగ్ దాంట్లో విమెన్ ఏజ్ 35 ఇయర్స్ కన్నా తక్కువైతే, వాళ్ళు 1 ఇయర్ వితౌట్ ఎనీ కాంట్రసెప్షన్ లేకుండా ఓకే. ట్రై చేసినప్పుడు, హ్మ్. ఇఫ్ దే డు నాట్ సక్సీడ్ హావింగ్ ఎ ప్రెగ్నెన్సీ అప్పుడు వాళ్ళు డాక్టర్‌ని కన్సల్ట్ చేయాలి. హ్మ్. ఓకే. ఏజ్ 35 ఇయర్స్ అండ్ అబవ్ ఉన్న వాళ్ళు 6 మంత్స్ ట్రై చేశాక వాళ్ళు కన్సీవ్ అవ్వకపోతే హ్మ్. దెన్ ఇట్స్ బెటర్ టు గో టు అ డాక్టర్. కాదు కొంతమంది 40 ఇయర్స్ తర్వాత కూడా ట్రై చేయడం చూస్తున్నాం ఈ మధ్య అవును. కాలంలో. యెస్. అలాంటి వాళ్ళు బెటర్ దే గో ఇమ్మీడియేట్‌లీ హ్మ్. అండ్ హావ్ అ ప్రీ కన్సెప్షన్ చెకప్ అండ్ దెన్ ప్రొసీడ్ ఫర్ ప్రెగ్నెన్సీ. నేనొకటి అడుగుదాం అనుకున్నాను మిమ్మల్ని. కొంతమంది ఇప్పుడు మీరు చెప్పినట్లు 35, 40 ఇయర్స్‌కి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారు. అసలట్లా ప్లాన్ చేసుకోవచ్చా? డు యూ థింక్ బయోలాజికల్లీ అది వుమెన్ బాడీకైనా అది సపోర్ట్ చేస్తుందా? ఇస్ ఇట్ ఎ రైట్ వే? గుడ్ క్వెషన్ అండి. దీంట్లో 2 థింగ్స్ వి హావ్ టు టేక్ ఇంటు కన్సిడరేషన్. హ్మ్. ఫస్ట్‌లీ ఆ విమెన్ హెల్త్ కండిషన్ ఎలా హ్మ్. ఉంది? అంటే హ్మ్. వాళ్ళకి డయాబెటీస్ ఉందా? ఒబెసిటీ ఉందా? ఆర్ దే మేనేజింగ్ దేర్ వెయిట్ అండ్ స్ట్రెస్ వెల్? అండ్ రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేస్తున్నారా? ఒకవేళ డయాబెటీస్, హైపర్‌టెన్షన్ ఇవన్నీ ఆల్రెడీ వచ్చుంటే అవి కంట్రోల్‌లో ఉన్నాయా? హ్మ్. ఇలాంటి ఓకే. ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసి దెన్ దే హ్మ్. హావ్ టు గో ఫర్ అహెడ్ ఫర్ ప్రెగ్నెన్సీ. ఒకవేళ ఇఫ్ దే ఆర్ తక్కువుంటే దే షుడ్ ప్లాన్ ఇమ్మీడియేట్‌లీ ఆఫ్ కదా! అది ఓవేరియన్ రిజర్వ్ హ్మ్. ఓకే. సంగతి వస్తే. ఇవన్నీ ప్రీ కన్సెప్షన్‌లో మనం ఎవాల్యుయేట్ చేసుకొని దెన్ దే హావ్ టు ప్రొసీడ్ ఫర్ ప్రెగ్నెన్సీ. హ్మ్. బట్ వెదర్ దే కెన్ హావ్ అ ప్రెగ్నెన్సీ ఆర్ నాట్ అనే క్వెషన్ వచ్చినప్పుడు యెస్ డెఫినెట్‌లీ దే కెన్ హావ్ అ ప్రెగ్నెన్సీ వెన్ దే ఆర్ మేనేజింగ్ దేర్ లైఫ్ స్టైల్ వెల్. జంక్ తినట్లేదు, హ్మ్. ఎక్సెసివ్ షుగర్స్ తినట్లేదు అండ్ హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నారు. రైట్. హై ఫైబర్ డైట్, హై ప్రోటీన్ డైట్, హ్మ్. రెగ్యులర్ ఎక్సర్సైజ్, వెయిట్
లిమిట్‌లో ఉంది. మెయింటైన్ చేస్తున్నారు. ఇలాంటి ఉన్నప్పుడు దే కెన్ హ్యాపీలీ ప్రొసీడ్ ఫర్ ప్రెగ్నెన్సీ అండ్ వీ హావ్ గాట్ గుడ్ సక్సెస్ రేట్ అలాంటి వాళ్ళలో కూడా. ఇట్స్ రైట్. నాట్ దట్ ఇట్ ఈస్ 35 ఎండ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. అలాగే పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ చాలా మంది వుమెన్ ఫేస్ చేస్తూ ఉంటారు. వాళ్ళలో ఒక అపోహ ఉంటుంది. ఇంకా నేను ప్రెగ్నెంట్ అవ్వనేమో. థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా అనుకుంటారు. అంటే ల్యాక్ ఆఫ్ అవేర్‌నెస్ లేకపోవడం అని చెప్పొచ్చా? వాట్ డు యూ సే అబౌట్ దెమ్? అంటే ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళకి. సో పీసీఓడి, ఆర్ ఇప్పుడు ఈ మధ్యలో పీఎంఓఎస్ అని పిలుస్తున్నారు కదా! ఓకే. ఇఫ్ దే హ్యావ్ దోస్ ఇష్యూస్ అంటే ఆల్రెడీ డయాగ్నోస్ అయ్యి ఉన్నప్పుడు వాళ్ళకొచ్చే మేజర్ ఇష్యూ ఏంటంటే ఓవ్యులేషన్ అనేది ట్రాక్ రైట్. చేసుకోలేకపోవడం. ఓకే. ఇప్పుడు నార్మల్ విమెన్‌లో నార్మల్ రెగ్యులర్ సైకిల్ ఉన్న విమెన్‌లో హ్మ్. మనం అరౌండ్ 14th to 18th డే ఓవ్యులేషన్ అవుతదని వీ కెన్ ప్రిడిక్ట్. హ్మ్. బట్ వీళ్ళలో రెగ్యులర్ సైకిల్స్ ఉండకపోవడం వల్ల ఓవ్యులేషన్ అనేది అటు ఇటు అవుతది. బట్ హ్మ్. దే హ్యావ్ అ ఫెయిర్ ఛాన్స్ ఆఫ్ హ్యావింగ్ అ నార్మల్ వావ్! ఓకే. కన్సెప్షన్. హ్మ్. సో ఆల్రెడీ పీసీఓడితో డయాగ్నోస్ అయ్యి ఎవరికి ఇబ్బందులు రావచ్చు కన్సెప్షన్‌లో అంటే బాగా ఇర్రెగ్యులర్ సైకిల్స్ అవుతున్నాయి. చాలా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది. ఓవర్ వెయిట్ ఉన్నారు. అండ్ ఆల్రెడీ అదర్ మెథడ్స్ నేచురల్‌గా ట్రై చేసి ఓకే. కన్సీవ్ అవ్వట్లేదు. అండ్ if they have other associated factors like diabetes, ఓకే. thyroid, హ్మ్. అలాంటి హైపర్‌టెన్షన్ అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, దెన్ ఇంకా ఫాలోపియన్ ట్యూబ్స్ నార్మల్ ఉన్నాయా లేదా ఇలాంటి రైట్. అదర్ కొంతమందికి బ్లాక్ ఫ్యాక్టర్స్. ఉంటుంది. యెస్. రైట్. ఇలాంటి ఓకే. అదర్ ఫ్యాక్టర్స్ ఆర్ అదర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కొంచెం డిఫికల్ట్ అవ్వచ్చు పీసీఓడి హ్మ్. ఉన్నా గానీ కన్సీవ్ అవ్వడానికి. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే దేర్ ఆర్ మెథడ్స్ వాళ్ళకి కన్సీవ్ అవ్వడానికి. Yeah, most గైనకాలజిస్ట్ of them దగ్గరికెళ్తే వాళ్ళు చెప్తారు. most of them still can conceive naturally, but ఒక పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్‌కి దే నీడ్ ఆల్ దిస్ ఓకే. అడిషనల్ హ్మ్. మెథడ్స్ లైక్ ఐయుఐ కానీ ఆర్ ఓవ్యులేషన్ ఇండక్షన్ కానీ. హ్మ్. ఐవీఎఫ్ ఇస్ అన్ ఎండ్ రిసార్ట్ ఇఫ్ దేర్ రైట్. ఆర్ అదర్ ప్రాబ్లమ్స్ అసోసియేటెడ్. యెస్. రైట్. ఐవీఎఫ్ గురించి కూడా నేను అడుగుదాం అనుకున్నాను. కానీ దాని ముందు ఒకటి గుర్తొచ్చింది. ఉపాసన గారు రీసెంట్‌గా ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. అంటే కొన్ని రోజులు అయిపోయింది. అంటే వాళ్ళకి ఎవరికైతే ప్రెగ్నెన్సీ లేట్‌గా ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నా కానీ దేర్ ఈస్ ఎ బెస్ట్ ఆప్షన్ ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోండి. సో మీరు ఫ్యూచర్‌లో కెరియర్ ఫోకస్ పెడుతూనే మీరు ఏం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎగ్ ఫ్రీజ్ చేసేసుకోండి అన్నట్టు ఒక సలహాలాగా ఇచ్చారు. సో మీరేం చెప్తారు దాని మీద? ఎంత ఫీజిబుల్ మన లేడీస్‌కి అది? ఈజ్ ఇట్ ఎ బెస్ట్ ఆప్షన్ అంటే ఏం చెప్తారు యాస్ ఎ డాక్టర్? సో దీనికి కూడా చాలా ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలండి. అంటే వెన్ యూ నో యూ ఆర్ పోస్ట్‌పోనింగ్ యువర్ ప్రెగ్నెన్సీ అనుకున్నప్పుడు దిస్ ఈస్ రియల్లీ అ బెటర్ ఆప్షన్. రైట్. బికాజ్ మన ఏజ్ పెరిగే కొద్దీ ఈ క్రోమోజోమల్ కండిషన్స్ కానీ, జెనెటిక్ ఇష్యూస్ గానీ వచ్చే ఛాన్సెస్ కూడా పెరుగుతాయి హ్మ్. ఆటోమేటిక్‌గా. హ్మ్. అలా కాకుండా మనం ఆ బయోలాజికల్ ఏజ్ అనేది ఉంచుతున్నాం ఆ ఎగ్‌లో కానీ, స్పెర్మ్‌లో కానీ. But again, it is we have to ఇండివిడ్యువల్ consider చాయిస్. individual choice, and we have to consider other parameters like financial రైట్. things and హ్మ్. how much time they can యాహ్! give for the ఫైనాన్షియల్లీ IVF. చూస్తే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎఫోర్డ్ చేయలేకపోతారేమో మరి ఈ ఆప్షన్‌ని. మీరేమంటారు? లైక్ డు వి హావ్ ఎనీ స్కీమ్స్ టైప్ ఏమైనా అందజేస్తున్నారా హాస్పిటల్స్ ఎగ్ ఫ్రీజింగ్‌కి లేదా ఆర్ ఇండివిడ్యువల్ చాయిసా కంప్లీట్‌లీ? It is an individual choice. ఓకే. Yeah, హ్మ్. because it is just postponed kada. హ్మ్. It is not specifically for a medical condition or something. రైట్. ఓకే. Yeah. సో ఆ ఏజ్‌లో ఫ్రీజ్ చేసినప్పుడు ఆ ఎగ్ క్వాలిటీయే ఉంటుంది. ఎన్ని ఇయర్స్ Yes. తర్వాత చేసుకున్నా. దానికి గూడా ఒక ఏజ్ క్రైటీరియా ఉంటుందా? ఇప్పుడు నేను 28 ఇయర్స్‌కి ఎగ్ ఫ్రీజ్ చేసుకున్నాను. Yes. సో ఇఫ్ ఐ గెట్ మ్యారీడ్ అట్ 38 అండ్ ఐ వాంట్ టు హావ్ కిడ్స్. సో ఆ 28లో ఉన్నంత క్వాలిటీ నాకు 38లో Embryo వస్తుందా? freezing ante ade kada. We are ఓకే. freezing the age of the embryo, so yes. ఓకే. The నేను quality of the embryo will be good, హ్మ్. but at the same time transfer చేసే time ki మీ health condition వావ్! kuda ఓకే. it దిస్ has ఇస్ ద to రైట్ be పాయింట్. యెస్. ఓకే. in a good condition, like హ్మ్. again same weight, రైట్. ఓకే. managing weight and హ్మ్. stress and హ్మ్. everything. Yeah. ఓకే. అండర్‌స్టూడ్. అయితే మేడం చాలా మంది ఇప్పటికి ఇండియాలో ఐవీఎఫ్ అంటే భయపడుతూ వస్తారు. మేబీ ద కాస్ట్ వైస్ గావచ్చు, ద ప్రొసీజర్ గావచ్చు. మీరేమంటారు? ఐవీఎఫ్ ఎప్పుడు తీసుకోవాలి? అసలు ఒక కపుల్ ఐవీఎఫ్ ప్రాసెస్‌కి ఎళ్ళే ముందు ఏమేం స్టెప్స్ ఉంటాయి? ఎప్పుడు కన్సిడర్ చేయాలి? అండ్ ఆ భయం ఎందుకుంది ఇంకా మన ఇండియాలో అనొచ్చు. ఐవీఎఫ్ అంటే ఎందుకు ఇంకా భయపడుతూ ఉన్నారు? So infertility అని ఒక డయాగ్నోసిస్ వచ్చేసరికి ఐవీఎఫ్ ఇస్ నాట్ ద ఎండ్ ఆప్షన్ అండి. ఓకే. There are other options. హ్మ్. ఫస్ట్ ఐవీఎఫ్‌కి వెళ్ళక ముందు we try natural methods like ovulation induction. హ్మ్. అంటే వీటికి ఫాలిక్యులర్ స్టడీ అంటుంటారు. yes, considering everything is normal అంటే స్పెర్మ్ కౌంట్ నార్మల్‌గా ఉంది. హ్మ్. విమెన్‌కి వస్తే వాళ్ళ యూట్రైన్ ఎన్వైరన్మెంట్ బాగుంది. దేర్ పీరియడ్స్ ఆర్ రెగ్యులర్ రైట్. అండ్ ఎగ్ రిలీజ్ అనేది బాగుంది. హ్మ్.
దెన్ ట్యూబ్స్ బ్లాక్డ్ లేవు, ట్యూబ్స్ అంతా నార్మల్గా ఉంది. దీనికోసం వీ డూ అ టెస్ట్ కాల్డ్ హెచ్ఎస్జీ. రైట్. ఓకే. హెచ్ఎస్జీ చేసి ఇవాల్యుయేట్ చేసుకొని ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ఓవ్యులేషన్ ఇండక్షన్ ఆల్వేస్. అది కూడా ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అ న్యాచురల్ థింగ్, బట్ మనం ఓవ్యులేషన్ అవ్వడానికి హెల్ప్ చేస్తున్నాం కొన్ని Right. మెడిసిన్స్ ఇచ్చి. దాని నెక్స్ట్ రెసార్ట్ ఒకవేళ దీనికి కూడా అవ్వట్లేదు అంటే ద నెక్స్ట్ థింగ్ వీ డూ ఇస్ ఐయుఐ, ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. మనం ఈ స్పర్మ్ ఏదైతే ఉందో దానిలో ఉన్న గుడ్ క్వాలిటీ స్పర్మ్స్ని ఇట్స్ ఫిల్టరేషన్ ప్రాసెస్ చేసి దాన్ని డైరెక్ట్గా మనం యూట్రస్లోకి రిలీజ్ చేయడం అనేది ఓవ్యులేషన్ జరుగుతుంది. టైంలో రిలీజ్ Yes. చేస్తారు. ఓకే. ఇవన్నీ వర్కౌట్ అవ్వట్లేదు, ఆర్ ఇఫ్ సంబడి ఈస్ హ్యావింగ్ బ్లాక్డ్ ఫెలోపియన్ ట్యూబ్స్, రైట్. లేదు సివియర్ ఎండోమెట్రియాసిస్ కేసెస్ ఉన్నాయి, ఇవన్నీ మెథడ్స్ అన్ని ఫెయిల్ అయిపోయినాయి. మల్టిపుల్ ఐయుఎస్ కానీ ఓవ్యులేషన్ ఇండక్షన్స్ కానీ, ఆర్ స్పర్మ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ చాలా తగ్గిపోయింది, రైట్. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అప్పుడు వి ఆప్ట్ ఫర్ ఐవిఎఫ్. ఓకే. Yeah. రైట్ మేడం. అలాగే మన ఇండియాలో ఇంకొకటి ఏముందంటే, ఇండియాలో అయినా ఎక్కడైనా మాట్లాడుకునేది ఏదైనా ప్రాబ్లం వస్తే ప్రెగ్నెన్సీలో అమ్మాయి వల్లే వచ్చింది అంటూ ఉంటారు. అబ్బాయి ఇన్వాల్వ్మెంట్ లేదు అనుకొని ఉంటారు. దిస్ ఇస్ రాంగ్ మిత్ అని నేనైతే అంటాను. మీరేమంటారు? ఒక ప్రెగ్నెన్సీ అవ్వాలంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీ అనుకోవచ్చు. అమ్మాయిది ఎంతైతే ఉంటుందో అబ్బాయిది కూడా ఈక్వల్ ఉంటుంది కదా, వాళ్ళ స్పర్మ్ కానీ ఎగ్ కానీ. కానీ ఎందుకు ఈ అపోహ ఇంకా మన ఇండియాలో ఇంకా పెరుగుతూ వస్తుందంటే ఏం చెప్తారు? మీ దగ్గర యాజ్ యూ రైట్లీ సెడ్, మీరే మిత్ అని అన్నారు దీన్ని ఆల్రెడీ. రైట్. సో ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ అనేది ఒక 30-40% ఉంటుంది. మేల్ ఇన్ఫర్టిలిటీ అనేది 30-40%. అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటే అన్ని నార్మల్గా ఉన్నాయి, స్టిల్ దే నాట్ ఏబుల్ టు కన్సీవ్ అనేది ఒక 10-20% ఉంటుంది. రైట్. సో ఇన్ఫర్టిలిటీ అనేది అమ్మాయి వల్లనే అనేది ఇట్స్ నాట్ రైట్ అండి. అండ్ ఐ థింక్ పీపుల్ షుడ్ స్టాప్ జడ్జింగ్ ద గర్ల్ వెన్ ఇట్ కమ్స్ టు ఇన్ఫర్టిలిటీ. అది ఇంకా జరుగుతుంది. ఐ హావ్ సీన్ ఇన్ వెరీ గుడ్ ఫ్యామిలీస్ ఆల్సో సస్పెక్టింగ్ ద గర్ల్ దట్ షీ హ్యాస్ ద ప్రాబ్లమ్ అని చెప్పి. ఈవెన్ గర్ల్ చైల్డ్ పుట్టినా గానీ నీ వల్లే అని అమ్మాయిలని ఇంకా అంటూ ఉంటారు. సో హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అండి? డెఫినెట్లీ మేల్ స్పర్మ్ హ్యాస్ ద X and Y ఫ్యాక్టర్ కదా. ఇట్స్ ద Definitely. మెన్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద జెండర్ ఆఫ్ ద బేబీ. డెఫినెట్లీ రైట్ గా Yeah. చెప్పారు. ఐ థింక్ ఇంకెక్కడైనా ఇంకా అపోహ ఉంటే వాళ్ళు బయటికి రావాలని కోరుకుంటున్నాము. అదే ఇంకొకటి మేడం, ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా జరుగుతున్నాయి మీరు ఇందాక స్టార్టింగ్ లో చెప్పినట్టు. అయితే ఇప్పుడున్న యూత్, లెట్స్ సే ఒక 18 ఏజ్ లో ఉన్న వాళ్ళు ఎలాంటి ఫుడ్స్ తీసుకున్నప్పుడు అది వాళ్ళకి ఫ్యూచర్ లో ఎఫెక్ట్ అవుతుంది, అంటే పిల్లలు కలగకుండా ఉండడానికి, అంటే వాళ్ళు చేసే తప్పులు ఏంటి అంటే ఏం చెప్తారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ జంక్ ఫుడ్, ఒబేసిటీ, ఓవర్ వెయిట్ ఉండడం, కూర్చొని ఊరికే ఫోన్ చూడడం, ఆల్కహాల్, ఓకే. స్మోకింగ్ అండ్ వేపింగ్, ఎస్టీడీస్, రైట్. దెన్ లేట్ నైట్ అంటే నిద్ర, లేట్ నైట్ పడుకోవడం, ఓన్లీ 5 to 6 hours. కొంతమంది దే జస్ట్ గో స్క్రోలింగ్ త్రూ అవుట్ ద నైట్, సరిగా నిద్ర లేకపోవడం, అట్లీస్ట్ 8 hours ఆఫ్ స్లీప్ లేకుండా ఉండడం. ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ వాళ్ళ ఫ్యూచర్ ఫర్టిలిటీని డెఫినెట్గా డిసైడ్ చేస్తాయి. అలాగే మేడం, చాలా మంది అసలు కన్ఫ్యూజ్ అవుతుంటారు, నార్మల్ డెలివరీ బెటరా సిజేరియన్ బెటరా అని. మీ పరంగా అసలు ఏమంటారు? నార్మల్ అయినా సిజేరియన్ అయినా ఏంటి, డెలివరీ కదా, సో ఎందుకు ఇంకా అందరూ అలాగే అనుకుంటారు? యాజ్ అ డాక్టర్ మీరేం చెప్తారు? ఫస్ట్లీ నార్మల్ అయినా సిజేరియన్ అయినా మనకి అల్టిమేట్గా కావాల్సింది అ గుడ్ మదర్ అండ్ హెల్దీ బేబీ. ఎస్. సో డెఫినెట్లీ నార్మల్ డెలివరీ హ్యాస్ బెటర్ బెనిఫిట్స్ దాన్ సిజేరియన్, ఎందుకంటే ఎర్లీగా తిరగొచ్చు అండ్ Okay, రికవరీ yes. రేట్ కూడా కొంచెం బెటర్గా ఉంటుంది అండ్ ఆల్ దాట్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు పర్ఫార్మింగ్ అ డెలివరీ, మనం ఆ డెసిషన్ తీసుకోవడానికి చాలా రీజన్సే ఉంటాయి కదా. ఊరికే నార్మల్ అవుతున్న వాళ్ళని సిజేరియన్ ఎలా చేయరు యూజువల్గా Right. డాక్టర్స్. ఎస్. సో ఉమ్మని తగ్గిపోయింది, లేకపోతే బేబీ హార్ట్ బీట్ పడిపోతుంది, ఆర్ చాలాసేపు ట్రై చేసినా ఇంకా నార్మల్ అవ్వట్లేదు, ఆర్ కార్డ్ ఉంది, మల్టిపుల్ లూప్స్ ఆఫ్ కార్డ్ వచ్చి బేబీకి డిస్ట్రెస్ అవుతుంది, రైట్. అండ్ కొంతమందికి ఇండ్యూస్ చేసిన ఫెయిల్ అయిపోతుంది ఇండక్షన్ అవును, అనేది. yes. సో ఇలాంటి కండిషన్స్లో డెఫినెట్లీ సిజేరియన్ ఇస్ అ బెటర్ ఆప్షన్ బికాస్ అల్టిమేట్లీ యాజ్ ఐ సెడ్ హెల్దీ బేబీ ఇస్ మోస్ట్ preference. ఇంపార్టెంట్. ఎస్. ఎస్. అలాగే మేడం, లాప్రోస్కోపిక్ సర్జరీ అండ్ హిస్ట్రోస్కోపిక్ సర్జరీ అంటూ ఉంటారు. అసలు ఈ రెండిట్లో ఎందుకు చేయాల్సి వస్తాయి ఈ రెండు ఒక పేషెంట్కి ప్రెగ్నెన్సీ టైంలో కానీ ముందు కానీ? సో లాప్రోస్కోపీ అనేది ఒక 0.5 to 1 centimeter హోల్స్ చేసి త్రూ ద అబ్డామిన్ లోపలికి చిన్న ఇన్స్ట్రుమెంట్స్తో చేసే సర్జరీ అండి. ఇది మేజర్లీ మనకి హిస్టరెక్టమీ అంటే యూట్రస్ రిమూవల్ సర్జరీస్ కానీ, ఆర్ ఫైబ్రాయిడ్స్ తీయడానికి మయోమెక్టమీ, అండ్ ఫెలోపియన్ ట్యూబ్స్ ఎలా ఉన్నాయి చూడడానికి, ఓవేరియన్ సిస్ట్కి, ఇలాంటి వాటికి ఇట్ ఈస్ అ మినిమల్ యాక్సెస్ సర్జరీ. కట్ చేసి వి నీ నాట్ కట్ త్రూ ద అబ్డామిన్, కీ హోల్ సర్జరీ లాగా చేస్తాం.
హిస్ట్రోస్కోపీ అనేది త్రూ ద వెజైనా ఓన్లీ. కాకపోతే అది కెమెరా ఏసి లోపల యూట్రైన్ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంది, లైక్ ఇఫ్ ఇట్ కమ్స్ టు ఇన్ఫర్టిలిటీ లోపల ఏమైనా సెప్టమ్ ఉందా, ఓకే. లేకపోతే ఇంకేమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా, ఫైబ్రాయిడ్ ఏదైనా లోపలికి ప్రొట్రూడ్ అయి ఉన్నదా, లైక్ విచ్ ఇస్ సబ్యూకసల్ ఫైబ్రాయిడ్ అంటాం దాన్ని. రైట్. అలాంటి కండిషన్స్ లో, ఆర్ ఇఫ్ ఎనీబడి ఈస్ హ్యావింగ్ హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్, సంబడి ఎవరికైనా బాగా హెవీ బ్లీడింగ్ అయిపోతుంది, ఎండోమెట్రియల్ థిక్నెస్ ఎక్కువ ఉందా, లేకపోతే ఏముంది, సో టు సీ ద కండిషన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్, ఆ కెమెరా అనేది వెజైనా త్రూ వేసి యూట్రస్ లోపల పంపించి ఆ ఎన్వైరన్మెంట్ అంతా చూసి రిక్వైర్డ్ ట్రీట్మెంట్ చేస్తుంటాం. ఓకే. Yeah. సో ఇది ఇలా జరుగుతూ ఉంటది ప్రాసెస్. అండ్ ఇన్ఫర్టిలిటీ, కొంతమందికి అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ ఉంది, మనకి రీజన్ తెలియట్లేదు అన్నప్పుడు డయాగ్నోస్టిక్ హిస్ట్రో లాప్రోస్కోపీ చేస్తామన్నమాట. వేరేది ఏదైనా మిస్ అవుతున్నామా, బికాస్ ఓకే. ఐ ఈస్ ద డైరెక్ట్ ఎవిడెన్స్ ఫర్ ఎనీథింగ్ కదా. రైట్. ఇందాక మీరు ఫైబ్రాయిడ్స్ అన్నారు. చాలా మంది ఇంకా ఫైబ్రాయిడ్స్ ఉంటే సర్జరీ చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు. డూ ఎవ్రీ వుమెన్ హ్యాస్ టు గో త్రూ ఫైబ్రాయిడ్ ప్రొసీజర్, సర్జరీ చేయించుకోవాలా? ఫైబ్రాయిడ్స్ అనేది 3 టైప్స్ ఉంటాయి. ద ఫైబ్రాయిడ్స్ విచ్ ఆర్ ఇన్సైడ్ ద యూట్రస్, లోపలికి ఆ ఎండోమెట్రియల్ లైనింగ్ లోకి ప్రొట్రూడ్ అయ్యే సబ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ అంటాము, విచ్ ఇస్ ఇన్ ద మజిల్ లేయర్ ఆర్ ఇంట్రామ్యూరల్, అండ్ అబౌవ్ పైన సర్ఫేస్ పైన ఉన్నవి సబ్సీరోజల్ ఫైబ్రాయిడ్స్ అంటాం. యూజువల్ గా సబ్సీరోజల్ ఫైబ్రాయిడ్స్ అనేవి ఎక్కువ ప్రాబ్లం క్రియేట్ చేయవు కాబట్టి ఇగ్నోర్ చేస్తాము. బట్ ఇఫ్ దే ఆర్ వెరీ బిగ్, ఫాస్ట్ గా గ్రో అవుతున్నాయి అన్నప్పుడు, బ్లాడర్ పైన కంప్రెస్ చేస్తున్నా, ఇలాంటి ఇష్యూస్ ఏమన్నా ఉన్నా, లైక్ ర్యాపిడ్ గ్రోత్ ఉన్నా, అలాంటివి అప్పుడు తీసేయాల్సి వస్తుంది. ఓకే. బట్ ఇంట్రామ్యూరల్ అండ్ సబ్మ్యూకోసల్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి అవి రిమూవ్ చేసేయాల్సి వస్తుంది. అగైన్ మళ్ళీ సైజ్ డిపెండెంట్ ఉంటుంది. అండ్ ఇవన్నీ ఇఫ్ దే డి నాట్ హ్యావ్ ఎనీ కిడ్స్ ఆర్ ట్రయింగ్ ఫర్ ఇన్ఫర్టిలిటీ ఆర్ యంగర్ ఏజ్ గ్రూప్ కి చేసే ప్రొసీజర్స్ అన్నమాట. ఓకే. అండ్ సైజ్ హ్యాస్ టు బి, ఇఫ్ యూజువలీ ఆపరేటబుల్ సైజెస్ మోర్ దెన్ 5 centimeters. బట్ మనకి కిడ్స్ అయిపోయారు, అంత ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోయింది, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, నౌ వీఆర్ హ్యావింగ్ ప్రాబ్లమ్స్ లైక్ హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్. అలాంటప్పుడు పెద్ద ఫైబ్రాయిడ్స్ ఉంటే వి గో ఫర్ సర్జరీ. సిమ్టమాటిక్ ఫైబ్రాయిడ్స్ అంటాం వీటిని. ఇద్దరు బ్లాడర్ మీద కంప్రెస్ అయ్యి యూరినరీ అర్జెన్సీ కానీ ఫ్రీక్వెన్సీ కానీ అలాంటి సిమ్టమ్స్ ఉన్నా, లేకపోతే హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ అవుతున్నా, ఫ్రీక్వెంట్లీ పీరియడ్స్ అప్పుడు పెయిన్ వస్తున్నా, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి సర్జరీ చేస్తాం, అగైన్ డిపెండింగ్ ఆన్ ద సైజ్. ఒకవేళ ఏ సిమ్టమాటిక్ ఉన్నాయి, ఏమి సిమ్టమ్స్ లేవు, సైజ్ బిలో 5 centimeters ఉంది, ర్యాపిడ్ గా గ్రో అవ్వట్లేదు అనుకునే వాళ్ళకి 6 months to 1 year డిపెండింగ్ ఆన్ హౌ అండ్ వేర్ ద ఫైబ్రాయిడ్ ఇస్, వాళ్ళకి సీరియల్ స్క్రీనింగ్ కానీ రెగ్యులర్ మానిటరింగ్ అడ్వైస్ చేస్తాం. ఓకే మేడం. అలాగే ఇప్పుడు చాలా మంది ఉమెన్ కి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి ఉంటే అది నార్మల్ గానే కొంతమంది ట్రీట్ చేస్తుంటారు, కొంతమంది టెన్షన్ పడిపోతూ ఉంటారు. అసలు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి ఏంటి, నార్మల్ హెల్త్ ప్రాబ్లం లాగా చూడాలా లేదా ఇది సీరియస్ గా తీసుకోవాలా, ఏమని చెప్తారు దాని మీద? సో డెఫినెట్లీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే దెర్ ఇస్ సమ్ రీజన్, అందువల్ల ఇర్రెగ్యులర్ అవుతున్నాయని కన్సిడర్ చేస్తాం కాబట్టి ఇట్ ఈస్ డెఫినెట్లీ అ హెల్త్ కన్సర్న్. ఓకే. ఇర్రెగ్యులర్ అని ఎప్పుడు అంటాము అంటే, ఇఫ్ అ పర్సన్ ఇస్ హ్యావింగ్ పీరియడ్స్ లేటర్ దాన్ 35 days ఆర్ లెస్ దాన్ 21 days, అంటే బిలో 21 days కి పీరియడ్స్ వస్తున్నాయి, ఆర్ 35 days దాటితే కానీ పీరియడ్స్ రావట్లేదు అనేది ఒక క్రైటీరియా. సెకండ్ క్రైటీరియా ఇస్ మన నార్మల్ బ్లీడింగ్ అనేది 3 to 7 days అవుతుంది ఫర్ ఎవ్రీ సైకిల్. బట్ ఫర్ సమ్ పీపుల్ తక్కువ బ్లీడింగ్ అవుతుంది ఫర్ సమ్ రీజన్, ఒక 1-2 days అవుతుంది, ఆర్ ఫర్ సమ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 7 days, ఆర్ హెవీ క్లాత్స్ పాస్ చేస్తున్నారు, అలాంటి వాళ్ళకి డెఫినెట్లీ ఇట్ ఈస్ కన్సిడర్డ్ అ ప్రాబ్లమ్. ఇవన్నీ కాకుండా జనరల్గా మనకి రెగ్యులర్గా అయ్యే పీరియడ్స్ మానిటర్ చేస్తున్నప్పుడు, ఇఫ్ యూ నోటీస్ ఎనీ డ్రాస్టిక్ చేంజెస్, అంటే బ్లీడింగ్ బాగా తగ్గిపోతుంది గ్రాడ్యువల్గా, ఆర్ హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ అవుతుంది, అండ్ మన పీరియడ్లో ఏమైనా చేంజెస్ కనిపిస్తే దెన్ వీ హ్యావ్ టు సీక్ ఫర్ మెడికల్ అటెన్షన్. అలాగే చాలా మందికి పీరియడ్స్ లో పెయిన్ వస్తూ ఉంటుంది, బాగా హెవీ పెయిన్ అంటూ ఉంటారు, కొంతమంది ఆఫీస్లకు సెలవు పెట్టేస్తుంటారు, స్కూల్కి వెళ్ళరు, కాలేజ్లకి వెళ్ళడానికి ఇష్టపడరు. అంత పెయిన్ బేర్ చేయడం కరెక్టేనా? ఈజ్ ఇట్ నార్మల్ అగైన్? అంటే ఇప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎలాగైతే నార్మల్ కాదో, మరి పెయిన్ ఎంత వరకు రావడం కరెక్ట్? అది కూడా ఏదైనా ప్రాబ్లం ఉన్నట్ట బాడీలో అంత సివియర్? పీరియడ్ పెయిన్ అంటే భరించాలి, దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ మిత్ అండి. ఓకే. సో నార్మల్ పీరియడ్ పెయిన్ అంటే పీరియడ్ వచ్చిన 1-2 days వరకు ఉంటుంది, అండ్ నార్మల్ మన రెగ్యులర్ యాక్టివిటీస్ చేసుకోగలుగుతాం, అండ్ ఒక 1 or 2 పెయిన్ కిల్లర్స్ తీసుకుంటే ఇట్ సబ్సైడ్స్. ఓకే. బట్ త్రూ అవుట్ ద పీరియడ్ కానీ, పీరియడ్ ముందు కానీ పీరియడ్ తర్వాత కానీ పెయిన్ కంటిన్యూ అవుతున్నా, ఒక 3 days to 5 days పీరియడ్ ఉన్నంతసేపు వాళ్ళకి పెయిన్ వస్తుంది, కొంతమందికి ప్రయర్ టు పీరియడ్ స్టార్ట్ అవుతుంది, కొంతమంది పీరియడ్ తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది, ఆర్ ఫర్ సమ్ పీపుల్ ఆ పెల్విక్ పెయిన్ అనేది త్రూ అవుట్ ద సైకిల్ ఉంటుంది, కంటిన్యూస్లీ ఇట్ ఈస్ ప్రెసెంట్. దెన్ పెయిన్ కిల్లర్స్ తీసుకుంటున్నా
కుదరట్లేదు. దే హావ్ టు టేక్ మల్టిపుల్ పెయిన్ కిల్లర్స్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్. హ్మ్. దే కాంట్ డూ దేర్ డైలీ యాక్టివిటీస్. ఇంటర్‌కోర్స్ చేసినప్పుడు సివియర్ డీప్ పెయిన్ వస్తుంది. ఓకే. ఇలాంటి యెస్. వాళ్ళు డెఫినెట్‌లీ దే హావ్ టు గో ఫర్ ఎవాల్యుయేషన్. హ్మ్. ఇలాంటి వాళ్ళలో మేజర్ ప్రాబ్లమ్స్ వచ్చేసి ఎండోమెట్రియోసిస్, అడినోమయోసిస్, ఏమైనా అండర్‌లైన్ కండిషన్ ఉండొచ్చు. సో, ద ఎర్లీ ద డయాగ్నోసిస్ ద బెటర్ ఇస్ ద ప్రోగ్నోసిస్ రిజల్ట్. కదా! యెస్. ఓకే. యాహ్! అలాగే ఎవ్రీ వుమెన్ ఒక లెట్స్ సే 1 ఇయర్‌లో ఏమేం హెల్త్ టెస్ట్ చేపిచ్చుకోవాలి రెగ్యులర్‌గా? అసలు అప్పుడు సజెస్ట్ చేస్తూ ఉంటారు నార్మల్‌గా బ్లడ్ చెకప్స్ కానీ ఇవన్నీ. కానీ వుమెన్ ఎలాంటి హెల్త్ చెకప్స్ చేపిచ్చుకుంటే వాళ్ళలో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుస్తుంది మేజర్‌గా? సో, కేటగరైజ్ చేద్దామండి దీన్ని. లైక్ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్‌లో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా చేసుకోవాల్సిన టెస్ట్ పాప్ స్మియర్, అల్ట్రాసౌండ్. ఓకే. హ్మ్. అండ్ పాప్ స్మియర్ అనేది యాన్యుయల్‌గా చేసుకుంటారు. 3 ఇయర్స్ తర్వాత ఇఫ్ ఇట్స్ నార్మల్ వి కెన్ డూ ఇట్ ఎవ్రీ 3-5 ఇయర్స్ హ్మ్. హ్మ్. తర్వాత. హ్మ్. సెకండ్ వచ్చేసి ఎస్పెషల్లీ మెనోపాజల్ ఏజ్ గ్రూప్ వచ్చిన వాళ్ళు అంటే లైక్ 45 ఇయర్స్ అండ్ అబవ్ వాళ్ళు మామోగ్రఫీ అని బ్రెస్ట్ స్క్రీనింగ్ ఒకటి చేయించుకుంటే బెటర్. ఓకే. హ్మ్. అది కూడా ఇయర్లీ వన్స్ బికాజ్ ఈ మధ్య వి సా డ్రాస్టిక్ ఇంక్రీజ్ ఇన్ ద బ్రెస్ట్ క్యాన్సర్స్ ఆల్సో. ఓకే. సో హ్మ్. పాప్స్మియర్‌తో పాటు మామోగ్రఫీ కూడా చేయించుకుంటే బెటర్. హ్మ్. ఒకవేళ దీనికన్నా తక్కువ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటే రెగ్యులర్‌గా వాళ్ళు సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్ బ్రెస్ట్ చేసుకున్నా గానీ, లేకపోతే రెగ్యులర్‌గా గైనకాలజిస్ట్ దగ్గరికెళ్లి ఎగ్జామినేషన్ చేయించుకుంటే సరిపోతుంది. హ్మ్. యాహ్! అలాగే మేడం ఇంకొక ప్రాబ్లమ్ మనం చూస్తూ వస్తాం. మీరు ఇప్పటిదాకా బ్రెస్ట్ క్యాన్సర్ ఎలా అన్నారో, సర్వైకల్ క్యాన్సర్ గూడా ఇప్పుడు చాలా మందికి వస్తూ ఉంది. అది ఎలా డిటెక్ట్ చేయాలి? అలాగే హెచ్‌పివి వ్యాక్సిన్ అనేది ఎంత ఇంపార్టెంట్? సో, సర్వైకల్ క్యాన్సర్ డిటెక్ట్ జేయడానికి మనం యాస్ వి సెడ్ మనం పాప్ స్మియర్ స్క్రీనింగ్ చేసుకుంటే మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్ సర్వైకల్ క్యాన్సర్ ప్రయర్ స్టేజెస్‌లోనే మనకి కానీ తెలిసిపోతదండి. ఏమైనా సింప్టమ్స్ మనకు తెలుస్తాయా ముందే? ఈ టెస్ట్‌లు కాకుండా ముందే మనకి ఏమైనా బాడీలో సింప్టమ్స్ ఏమైనా తెలుస్తాయా? హౌ హౌ కెన్ వి డిటెక్ట్ మనలో మనం వితౌట్ ద టెస్ట్ అంటే? సో, ఇర్రెగ్యులర్‌గా బ్లీడింగ్ కానీ, స్పాటింగ్ గానీ అవుతుంది. రైట్. ఇంటర్‌కోర్స్ చేస్తే బ్లీడింగ్ ఓకే. కానీ, స్పాటింగ్ హ్మ్. కానీ అవుతుంది. ఆర్ ఫ్రీక్వెంట్‌గా డిశ్చార్జ్ ఎక్సెసివ్ వెజైనల్ రైట్. డిశ్చార్జ్ వస్తుంది అన్నప్పుడు ఒకసారి చెక్ చేయించుకోవడం హ్మ్. బెటర్. ఓకే. యాహ్! సో, హెచ్‌పివి వ్యాక్సిన్స్ ఎంత ఇంపార్టెంట్ మ్యామ్? ఈ మధ్యన చాలా మంది డాక్టర్స్ అవేర్‌నెస్ పెంచుతూ వస్తున్నారు. అసలు హెచ్‌పివి వ్యాక్సిన్ ఎవరు తీసుకోవాలి? ఎప్పుడు తీసుకోవాలి? ఎప్పుడు తీసుకుంటే ఫీజిబుల్ బావుంటుంది? అంటే సర్వైకల్ క్యాన్సర్ ఎఫెక్ట్ అవ్వకుండా మనం ప్రివెంట్ చేసుకోగలుగుతాం. సో, యూజువల్లీ హెచ్‌పివి వ్యాక్సిన్ అనేది 9-14 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి హైలీ ఎఫెక్టివ్ ఉంటది. 14-26కి ఇట్ ఈస్ ఓకే. అంత ఎఫెక్టివ్ కాదు. బట్ ఇట్ ఈస్ హెల్ప్‌ఫుల్. హ్మ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఫస్ట్ సెక్షువల్ ఎక్స్‌పోజర్ కన్నా ముందే వ్యాక్సిన్ తీసుకుంటే ఇట్ ఈస్ బెనిఫిషియల్ అన్నమాట. రైట్. బికాజ్ ఓకే. హెచ్‌పివి కూడా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజ్ కాబట్టి. హ్మ్. అండ్ తర్వాత అంటే సెక్షువల్ ఎక్స్‌పోజర్ టు 45 ఇయర్స్ వాళ్ళలో కూడా దేర్ మైట్ బి సమ్ బెనిఫిట్స్. ఇంకా హ్మ్. స్టడీస్ దే ఆర్ గోయింగ్ ఆన్. సో, యాహ్! రైట్. ఓకే మేడం. అలాగే చాలా మందికి ప్రెగ్నెన్సీలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అని ఒకటి ఇంకా ఉంటుందన్నమాట. ఎంత గూగుల్ చేసినా, ఎంత చేసినా డాక్టర్ ఎక్స్‌పర్‌టైజ్ చెప్తేనే వాళ్ళు కూడా నమ్ముతూ ఉంటారు. సో, అసలు మీరు చెప్పండి. ప్రెగ్నెన్సీలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి హెల్తీ బేబీ కోసం? అండ్ ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేయాలి? ఫస్ట్‌లీ ప్రెగ్నెన్సీలో డబుల్ తినాలి అనేది ఒక పెద్ద మిత్ అండి. అవును. ఓకే. మనం తినేదానికన్నా ఒక ఫ్యూ క్యాలరీస్ లైక్ 500 క్యాలరీస్ ఎక్స్‌ట్రా తింటే సరిపోతది. హ్మ్. రెగ్యులర్‌గా ఇఫ్ యూ ఆర్ ఈటింగ్ 1500 మనకు 2000 క్యాలరీస్ ప్రెగ్నెన్సీలో రిక్వైర్మెంట్ ఉంటది. రైట్. ప్రో ఆల్సో మంత్స్ బట్టి కూడా చేంజ్ అవుతూ ఉంటది. అంటే ఫస్ట్ ట్రైమెస్టర్ యెస్. అలా చేంజ్ అవుతూ ఉంటది యాహ్! కదా! ఓకే. అండ్ అది మళ్ళీ అగైన్ ఇఫ్ యూ ఆర్ ఎ సెడెంటరీ వర్కర్, హోమ్ మేకరా, బయటికెళ్ళి హ్మ్. వర్క్ ఓకే. చేస్తున్నారా, ఫిజికల్లీ దే వర్క్ మోరా దాన్ని బట్టి కూడా క్యాలరీ డిపెండ్ అయ్యి ఇంటేక్ ఉంటుంది. యాహ్! అంతేగాని డబుల్ తినాలనేది కరెక్ట్ కాదు. రైట్. అండ్ యాహ్! గుడ్ ఫుడ్స్ అంటే ఫస్ట్ వచ్చేసి ఐ ఆస్క్ ఆల్ మై ప్రెగ్నెంట్ పేషెంట్స్ టు టేక్ వాల్‌నట్స్ బికాజ్ వాటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఐ లైక్ దట్. ఆల్మండ్స్ కూడా రైట్. ఇలాంటివి ఇంపార్టెంట్ నట్స్ హ్మ్. తీసుకోవాలి. హ్మ్. అండ్ ఫైబర్ రిచ్ డయట్ తీసుకోవాలి. రైట్. ఫ్రూట్స్ నేనిచ్చే ఒక ఇంపార్టెంట్ సజెషన్ నా పేషెంట్స్‌కి ఏంటంటే ఫ్రూట్ జ్యూసెస్. యాహ్! చాలా మంది చాలా జ్యూసెస్ మంది చేసి జ్యూసెస్ ఇచ్చేస్తూ ఉంటారు. తాగితే హెల్తీ బేబీ వచ్చేస్తది అది అంటారు కానీ, బట్ షుగర్స్ తీసుకుంటున్నప్పుడు వి నీడ్ ఫైబర్ ఆల్సో కాబట్టి రైట్. యాస్ అ ఫ్రూట్ తీసుకుంటేనే మంచిది అని హ్మ్. నా ఒపీనియన్. ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేస్తే మంచిది మ్యామ్? జంక్, హ్మ్. అగైన్ జంక్, కానీ ఆ బర్గర్స్. టైంలోనే క్రేవింగ్స్ ఎక్కువగా అవుతూ ఉంటాయి గదా! మరి ఎలా ఇంట్లో చేసుకొని తినమంటారా? బట్ బయట క్రేవింగ్ అవుతూ ఉంటది. సో, అప్పుడే తినమంటారు. సరే నీకు నచ్చింది ఇప్పుడే తినేయి అంటూ ఉంటారు. సో, ఎలా తీసుకోవాలి దాన్ని? సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్ అంటే బాగా క్రేవింగ్స్ వస్తున్నాయనుకున్నప్పుడు ఐ ఆస్క్ దెమ్ టు ప్రిఫరబ్లీ ఈట్ హోమ్ మేడ్ ఫుడ్స్ అండి. డెఫినైట్‌లీ. కానీ కొంచెం అంటే
హెల్దియర్‌గా చేసుకొని తినొచ్చు. ఇప్పుడు వి హావ్ లాట్ ఆఫ్ రెసిపీస్ ఆన్ యూట్యూబ్ ఆల్సో హౌ టు మేక్ డెఫినెట్‌లీ. హెల్దియర్ ఆహా! స్టఫ్ అని చెప్పి. రైట్. ఓకే. ఐస్ క్రీమ్స్ ఆర్ వాటెవర్ ఇట్ ఈస్ వన్స్ ఇన్ ఎ వైల్ ఇట్ ఈస్ ఓకే. ఫైన్. బట్ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్ హ్మ్. ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ డెఫినెట్‌లీ ఎఫెక్ట్. రికమెండెడ్. రైట్. ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ఆడవాళ్ళకి డౌట్ ఉంటుంది. ట్రావెల్ చేయొచ్చా అంటారు. కార్‌లో వెళ్ళొచ్చా? లేదా మేము ఫ్లైట్‌లో వెళ్తున్నాం అంటారు. సో, ఏది ఫీజిబుల్? అసలు ట్రావెల్ చేయొచ్చా? ఏమంటారు మీరు? చేస్తే ఎప్పుడు చేయాలి? ఇప్పుడు 3 ట్రైమిస్టర్స్ ఉంటాయి. ఎప్పుడు చేయాలి? ఎప్పుడు సేఫ్? సో సెకండ్ ట్రైమెస్టర్ ఇస్ యూజువల్లీ సేఫ్ ఫర్ రైట్. ట్రావెల్ అండి. హ్మ్. ఫస్ట్ 3 ఆఫ్టర్ 3 మంత్స్ మంత్స్. ఫస్ట్ ఓకే. 3 మంత్స్ హై ఛాన్సెస్ ఆఫ్ మిస్‌క్యారేజెస్ ఉంటాయి. మళ్ళీ హ్మ్. బ్లీడింగ్ అవుతది. అందుకని రైట్. ట్రావెలింగ్ అవాయిడ్ చేయమని చెప్తాము. బట్ సెకండ్ ట్రైమెస్టర్ యూజువల్లీ ఇట్ ఈస్ సింప్టమాటిక్‌లీ కూడా వాళ్ళకి నాసియా ఇవన్నీ తగ్గిపోతాయి అండ్ దే హ్మ్. విల్ బి మోర్ అవును. కంఫర్టబుల్ కాబట్టి సెకండ్ ట్రైమెస్టర్ అప్ టు 28 వీక్స్ ఇస్ గుడ్ ఫర్ హ్మ్. ట్రావెల్. అలాగే మనము వీడియోస్ చూస్తూ ఉంటాం మేడం. మనం ఇప్పుడు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయిపోతూ ఉన్నాయి. జిమ్‌కెళ్ళి వర్కౌట్ చేస్తూ ఉంటారు. ఎక్సర్‌సైజ్‌లు చేస్తుంటారు. పెద్ద పెద్ద వెయిట్స్ లిఫ్ట్ చేస్తూ ఉంటారు. ప్రెగ్నెంట్ వుమెన్. హ్మ్. అంటే బేబీ బంప్ ఏసుకొని కూడా మనం చూస్తూ ఉంటాం. హౌ ఫార్ ఇస్ ఇట్ సేఫ్? ఏం చెప్తారు దాని మీద? సో ఫస్ట్‌లీ ఇఫ్ యూ ఆర్ వర్కింగ్ ఔట్ బిఫోర్ హ్మ్. ప్రయర్ టు ప్రెగ్నెన్సీ కూడా మనం ఇదే రెగ్యులర్ వర్కౌట్స్ చేసాము అంటే వాళ్ళు కంటిన్యూ చేయొచ్చు ఓకే. అండర్ అన్ గైడెన్స్. ఓకే. దే కాంట్ డైరెక్ట్‌లీ గో అండ్ డూ వెళ్లి వెయిట్స్ లిఫ్ట్ చేయడం అదంతా. హ్మ్. ఇప్పుడు కొత్తగా ఫ్రెష్‌గా వి ఆర్ స్టార్టింగ్ టు లిఫ్ట్ వెయిట్స్ అంటే ప్రెగ్నెన్సీలో ఇట్స్ నాట్ రికమెండెడ్ అండి. హ్మ్. వాకింగ్ అండ్ బేసిక్ యోగా ఎక్సర్‌సైజెస్ ఆర్ ఫిజియోథెరపీ రికమెండెడ్ ఎక్సర్‌సైజెస్ కానీ దట్ ఈస్ రైట్. ఫర్ ద బ్యాక్. చాలా మందికి బ్యాక్ పెయిన్ వస్తా ఉంటది. హ్మ్. హ్మ్. వాళ్ళకి స్ట్రెచెస్ కానీ ఆర్ మినిమల్ ఎక్సర్‌సైజెస్ ఆ పేషెంట్ కండిషన్ బట్టి వాళ్ళకి ఆహ్, వాళ్ళ సేఫ్టీ బట్టి దే డిజైన్ ద ఎక్సర్‌సైజెస్ అండ్ వి గివ్ దెమ్. రైట్. అలాగే యాహ్! మేడం ప్రెగ్నెన్సీలో చాలామంది మన పెద్దవాళ్ళు గూడా ఇంట్లో చెప్తూ ఉంటారు. ఫోన్స్ ఎక్కువ చూడకండి, స్క్రోల్ చేయకండి, ల్యాప్‌టాప్స్ చూడకండి, స్క్రీన్స్ చూడకండి అని చెప్తూ ఉంటారు. డస్ ఇట్ రియల్లీ ఎఫెక్ట్ మన బేబీకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? ఏంటి ఆ అపోహ నిజంగానే ఉందా? లేదా అదేంటి మిత్తేనా? ఏమంటారు మీరు? ఫస్ట్‌లీ మదర్‌కి ఎఫెక్ట్ అవుతుంది కదా! ప్రెగ్నెన్సీలో చెప్పండి. ఇన్‌ఫర్టిలిటీ పరంగా గూడా చెప్పండి. ప్రెగ్నెన్సీలో చూసుకుంటే ఇలా ఫోన్ స్క్రోలింగ్ ఎక్కువ చేసే వాళ్ళకి డెఫినెట్‌లీ స్లీప్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువగా చూస్తున్నాం. హ్మ్. కంటిన్యూయస్‌గా స్క్రోల్ చేస్తూ ఉంటారు. ఆబ్వియస్‌లీ వెన్ దే డోంట్ స్లీప్ వెల్ ఇట్ ఎఫెక్ట్స్ ద బేబీ కదా! రైట్. ఓకే. సో అండ్ అంటే అది ఇన్‌ఫర్టిలిటీకి ఏమైనా కారణం అవుతుందా? ఇది అంటే ఇప్పుడు మగవాళ్ళకేమో ఫోను జోబులో పెట్టుకోవద్దు అంటూ ఉంటారు. ఇస్ ఇట్ ట్రూ దట్ దట్ ఈస్ ఇట్ అగైన్ ఈస్ ఎ కాజ్? ఇన్‌ఫర్టిలిటీలో కూడా స్లీప్ ఫ్యాక్టర్స్ అండి. ఓకే. కొంతమందిని చూస్తాం. వాళ్ళంతా బానే ఉంటారు. బట్ నెక్స్ట్ డే యూ సీ దెమ్ వెరీ ఫెటీగ్డ్. వాళ్ళ ఫేస్ డార్క్ సర్కిల్స్ వచ్చేసి అసలు దే లుక్ వెరీ టైర్డ్. వాళ్ళేం చేసుండరు. ఓన్లీ ఫోన్ స్క్రోల్ చేస్తుండుంటారు లాస్ట్ నైట్ మొత్తం. ఓకే. అంతే దట్స్ ద ఓన్లీ థింగ్ దే వుడ్ హావ్ హ్మ్. డన్. హ్మ్. అండ్ పాకెట్‌లో పెట్టుకోవడం వల్ల బికాజ్ ఫోన్ ఆల్సో హాస్ సమ్ హీట్. రైట్. దాని వల్ల రేడియేషన్స్. యెస్. హ్మ్. నాట్ రేడియేషన్ అంటే ఫోన్ వల్ల యాస్ సచ్ ఏమి కాదు. బట్ హీట్ ప్రొడ్యూస్డ్ బై ద ఫోన్ హ్మ్. దానివల్ల కొంచెం స్పెర్మ్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. టెస్టికల్స్ మీద ఎఫెక్ట్ అయ్యే హ్మ్. ఛాన్స్ ఉంది. ఓకే. కాబట్టి యాహ్! ల్యాప్‌టాప్ ఇంకా మీద పెట్టుకొని గూడా వర్క్ చేయొద్దు ఇట్స్ అంటూ ఆల్ ఉంటారు. బికాస్ ఆఫ్ ద హీట్ ఆర్ ఓకే. రేడియేషన్ ఫ్రమ్ హ్మ్. దెమ్. దానివల్ల స్పెర్మ్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది అని స్టడీస్ చెప్తున్నాయి. యాహ్! అలాగే మేడం కపుల్స్ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నప్పుడు పలానా డే రోజు ట్రై చేయాలి అని డాక్టర్ సజెస్ట్ చేస్తూ ఉంటారు యాజ్ పర్ ద ఫాలిక్యులర్ స్టడీ. కానీ వాళ్ళకి ఆ స్ట్రెస్ బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉండేసరికి అది ఇంకా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటుందా ప్రెగ్నెన్సీలో? అంటే స్ట్రెస్ ఫ్యాక్టర్ అనేది ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుందా ప్రెగ్నెన్సీలో? దాన్ని అధిగమించాలంటే ఏం చేయాలి? డెఫినెట్‌లీ మనం వెన్ వి ఆర్ టైమింగ్ ద ఇంటర్‌కోర్స్ ఓకే. ఇది ఖచ్చితంగా జరిగిపోవాలి యాహ్! అనుకున్నప్పుడు అదేదో ఒక వాళ్ళకి చాలా ఎక్కువ మెకానికల్ లాగా యెస్. ఉంటుందని చాలా యెస్. మంది కపుల్స్ కింద కామెంట్స్‌లో కూడా చూసాను. సో, అవును. దే అందుకే గెట్ అడుగుతున్నాను. వెరీ స్ట్రెస్డ్. రైట్. సో వాళ్ళు ప్రాబబ్లీ స్పెండ్ సమ్ టైమ్ టుగెదర్, స్పెండ్ ఎన్ ఈవెనింగ్ టుగెదర్, రిలాక్స్, రైట్. వాచ్ a movie and make it as natural as possible is the only హ్మ్. thing we can tell because when we are timing it రైట్. yeah. సో, స్ట్రెస్‌ని అధిగమించి కొంచెం మీరు చెప్పినట్టు బయటికెళ్ళడం గానీ, Yeah. పాజిటివ్ వైబ్‌ని నేచురల్‌గా క్రియేట్ చేసుకోవడం లైట్ బెస్ట్. మ్యూజిక్ వినడం కానీ ఆర్ వావ్! ఓకే. ఎన్వైరన్మెంట్‌ని క్రియేట్ చేసుకోవాలి. హ్మ్. యాహ్! మేడం ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఎలా ఉంది ఇప్పుడు? మీరు చాలా మందిని చూసుంటారు. అలాగే ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయితే మళ్ళీ ఎప్పుడు మనం అటెంప్ట్ చేయాలి మళ్ళీ? అసల అలా ఎన్ని అటెంప్ట్స్ తీసుకోవచ్చు ఐవీఎఫ్‌లో? ఏజ్ వైస్ చూసుకుంటే 35 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఐవీఎఫ్‌కి ట్రై చేస్తే దేర్ ఈస్ అప్ టు 40% ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ ఇన్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అండి. ఒకవేళ 35-37 ఇయర్స్ అలా ఉంది అనుకున్నప్పుడు 30-40% ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ అబవ్ 40 ఇయర్స్
20-30% ఛాన్సెస్ ఉంటాయి ఐవీఎఫ్ సక్సెస్ అవ్వడానికి. ఓకే. అండ్ ఐవీఎఫ్ ఎన్ని సైకిల్స్ తీసుకోవాలి అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ ద పేషెంట్ కండిషన్ ఈజ్ ఆల్సో ఓకే. కదా. ఆల్రైట్. కన్సిడరింగ్ వాళ్ళ ఫ్యాక్టర్స్ లైక్ వాళ్ళ వెయిట్ కానీ, వాళ్ళ హెల్త్ కానీ ఎలా ఉంది, వాళ్ళ ఏజ్‌లో మా దగ్గరకొచ్చారు. అవన్నీ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసి వి టైలర్ ద ట్రీట్మెంట్. ఓకే. వీళ్ళకి ఇన్ని లైక్ కంపల్సరీ ఇన్ని అటెంప్ట్సే ట్రై చేయాలి, హ్మ్. ఇంతే చేయాలనేది వి కాంట్ డిసైడ్. ఇట్ ఈస్ పేషెంట్ బేస్డ్. అయితే మీ దగ్గరకొచ్చిన కేసెస్‌లో మిమ్మల్ని మోస్ట్ ఎమోషనల్ చేసిన కేస్ ఏమైనా ఉందా ఇప్పటి వరకు? దట్ హావ్ యూ ఎక్స్‌పీరియన్స్‌డ్? Yeah, I think 3 years or 3.5 years back, ఒక ఫీమేల్ ఒబీస్ ఓకే. పీసీఓడి షీ హ్మ్. కేమ్ టు మీ అండ్ వాళ్ళు ఫర్టిలిటీ కోసం ట్రై చేస్తున్నారు. అప్పటికే 5 years మ్యారీడ్ లైఫ్. లక్కీలీ ఫస్ట్ ఓవ్యులేషన్ ఇండక్షన్‌కే షీ కన్సీవ్డ్. ఐ వావ్! వాస్ వెరీ హ్యాపీ. వి అంతే సెలబ్రేటెడ్. గదా! ఓకే, షీ ఈస్ ప్రెగ్నెంట్, అంతా బానే ఉంది. టిఫా స్కాన్ టైమ్ వచ్చింది. సో 5th వెన్ మంత్. టిఫా స్కాన్‌కెళ్తే సర్విక్స్ వాస్ కంప్లీట్లీ ఓపెన్. మామూలుగా ఓహ్! సర్వైకల్ లెంత్ అనేది ఎన్టీలో చూసుకొని ప్రొఫైలాక్టిక్‌గా స్టిచ్ చేసేస్తాము. ఓకే. బట్ ఫర్ హర్ నథింగ్ హ్యాపెండ్ డ్యూరింగ్ ఎన్టీ స్కాన్. ఓకే. సడన్‌గా టిఫాకెళ్ళేసరికి ఇది ఓపెన్ ఉందమ్మా, ఇది కంటిన్యూ అవ్వదు, ఖచ్చితంగా ఓహ్ మై అబార్ట్ గాడ్! అయిపోతది. గో ఇమ్మీడియేట్‌గా గైనకాలజిస్ట్ ఇమ్మీడియేట్‌లీ అని చెప్పారు. పేషెంట్ కేమ్ టు మీ, ఇది హ్మ్. అబార్షన్ అయిపోతుంది, ఏం చేయాలి అని అన్నారు. గివ్ మీ వన్ ఛాన్స్, లెట్ మీ సీ స్టిచ్ చేయగలనా లేదా అని అడిగాను నేను వాళ్ళని. దే వర్ వెరీ స్వీట్. దే గేవ్ మీ ద ఛాన్స్. ఐ పుట్ అ స్టిచ్. వావ్! ఒంత చాలా లైక్ వెరీ మినిమల్ సర్విక్స్ వాస్ లెఫ్ట్. హ్మ్. స్టిచ్ చేసి ఐ ఆస్క్డ్ హర్ టు బి ఎట్ రెస్ట్. అంత బానే ఉంది. ఐ థింక్ షీ వాస్ అరౌండ్ 20-23 వీక్స్. అంత బానే ఉంది. ఎవ్రీథింగ్ వాస్ గోయింగ్ స్మూత్ అనుకో షీ డెవలప్డ్ వెరీ హై బీపీ. ఓహ్! అండ్ బేబీలో డాప్లర్ చేంజెస్ స్టార్ట్ అయిపోయినాయి. అంటే బేబీకెళ్ళే బ్లడ్ సప్లైలో చేంజెస్ అనేది స్టార్ట్ అయిపోయినాయి అనమాట. ఓకే. హ్మ్. సో అడ్మిట్ చేశాను, మానిటర్ చేశాను. ఎవ్రీ థర్డ్ డే అల్ట్రాసౌండ్ చేశాను. లైక్ ఇట్ వాస్ లైక్ డూ వెరీ ఆర్ డై సిట్యుయేషన్ లాగా హ్మ్. అయిపోయింది అనమాట హ్మ్. పేషెంట్‌కి, నాకు కూడా. యెస్. సో వీ హ్యావ్ మానిటర్డ్ హర్. అట్లీస్ట్ ఆ బేబీ కొంచెం వెయిట్ పుట్ ఆన్ అయితే ఐ కెన్ డెలివర్ ద బేబీ అండ్ పుట్ ఇట్ ఇన్ ఎన్ఐసీయూ అండ్ ట్రై సంథింగ్ అని అనుకున్నాం. ఈలోపు స్టిచ్ ఊడిపోయింది మళ్ళీ. ఓహ్ మై గాడ్! But this time, luckily, cervix has improved a bit, so I హ్మ్. could re-put a stitch. And alane, we had monitored her papam. Every alternate day, they used to come to hospital, monitor their blood supply to the baby. హ్మ్. Changes kuda anta drastic ga levu. It was around 26.5 weeks or 27 weeks. I have to do a cesarean section. Inka I couldn't pull it more. ఓకే. Baby was around 600 grams, healthy, male baby. ఓకే. హ్మ్. They have decided ఈ baby ఇంకా బ్రతకదు. ఎస్పెషలీ ద గర్ల్స్ మదర్, దే షీ విల్ నాట్ బి ఎ డిసైడెడ్. మదర్. దే హ్యావ్ ఓకే. డిసైడెడ్ ఈ బేబీ ఉండదు ఇంకా, కష్టం అని చెప్పి. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే ద బేబీ టర్న్ 3 రీసెంట్లీ. వావ్! యా, సో ఐ కెన్ నాట్ ఫర్గెట్ దట్. మీరు చెప్తుంటే ఐ కెన్ సీ మీ కళ్ళల్లో నీళ్ళొస్తున్నాయి. అండ్ నేను గూడా చాలా ఎమోషనల్ అయిపోయాను. అమ్మ యా, కావాలని అందరికీ ఉంటుంది. అమ్మ అయిన తర్వాత ఎంత కష్టం ఉంటుందో అది అనుభవించిన వాళ్ళకి తెలుసు. డాక్టర్స్ ప్రత్యేకించి వాళ్ళు చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి అర్థమవుతుంది. హ్యాట్స్ ఆఫ్ మ్యామ్. అసలు ఆ కేస్‌ని డీల్ చేసి సక్సెస్‌ఫుల్‌గా ఒక బేబీ బయటికొచ్చిందంటే మామూలు విషయం గాదు. రైట్. అయితే మ్యామ్ రాపిడ్ ఫైర్ ఒకటి మాట్లాడదాము. షూర్. మేడం అసలు చాలామంది డాక్టర్స్ మాకు చెప్తూ ఉంటారు. అంటే పేషెంట్స్‌కి మీరు హెల్తీగా ఉండండి, ఎక్సర్సైజ్ చేయండి అది ఇది అంటుంటారు. బట్ మాలాంటి పేషెంట్స్‌ని డీల్ చేయాలంటే మీరు ఎంతో కొంత పాజిటివ్‌గా ఉండాలి. మీరు యాక్టివ్‌గా ఉండాలి ముందు కదా! సో మీరు యాస్ ఎ డాక్టర్ ఎంతవరకు ఎక్సర్సైజ్ చేసే టైం దొరుకుతుంది మీకు? మీరేం ఫుడ్స్ తింటూ ఉంటారు? బికాజ్ ఐ సీ యూ వెరీ బ్యూటిఫుల్. మంచి చార్మ్ ఉంది, ఎనర్జీ ఉంది. సో ఏం చేస్తుంటారు మీరు? మీరు హెల్తీగా ఉండడానికి సో దట్ మా వ్యూవర్స్ కూడా నేర్చుకుంటారు, తింటూ ఉంటారు. సో ఐఎమ్ అ జిమ్ పర్సన్ అండి. ఐ వావ్! హావ్ ఓకే. ట్రైడ్ మెనీ థింగ్స్ అండ్ ఐ హావ్ ల్యాండెడ్ దట్ ఓకే, ఐ వాంట్ టు గో టు జిమ్ ఓన్లీ. వావ్! ఓకే. సో ఎంత టైమ్ స్పెండ్ చేస్తారు జిమ్‌లో? 1.5 hour daily. ఓహ్! Early morning I go అమేజింగ్. because నాకు I have a toddler, I have a small baby girl. ఓకే. So before she gets up, I have to be back. ఐ అండర్‌స్టాండ్ హౌ డిఫికల్ట్ ఇట్ మస్ట్ బి మేనేజింగ్ ఎ బేబీ అండ్ వర్క్ అండ్ జిమ్ అంటే. Yeah. రైట్. So yeah, post delivery నేను కూడా కొంచెం బ్రేక్ తీసుకున్నాను. So now I'm back to my workout and yeah, I enjoy my work. I think that is how it రైట్. is. అండ్ Yeah. ఏం ఫుడ్ తీసుకుంటూ ఉంటారు? Simple home cooked food అండి. మీకేంటి క్రేవింగ్స్ వస్తాయి ఆఫ్ కోర్స్ కదా! అప్పుడు మీరేం చేస్తారు క్రేవింగ్స్ వస్తే? నాకు బిర్యానీ ఆర్డర్ పెట్టుకుంటారా మాలా? మేజర్ క్రేవింగ్ వచ్చేది ఐస్ క్రీమ్ కి. సో ఓకే. తింటూ yeah, ఉంటారా ఐస్ once in a క్రీమ్? while, yes. ఓకే. కంట్రోల్ చేసుకుంటారు. ఎలా కంట్రోల్ చేసుకుంటారు? మాకు కూడా టిప్స్ చెప్పొచ్చు కదా! Maybe eating any other healthy items when we have ఓకే. that craving, yes. అమేజింగ్ అండి. రైట్. రాపిడ్ ఫైర్ మేడం. మేడం ఒక పెద్ద మెడికల్ మిత్ ఇప్పటికి మనం నడుస్తూ ఉంది. ఎన్ని సార్లు చెప్పినా అది మారట్లేదు అంటే మీ పరంగా ఏం చెప్తారు?
ఇన్‌ఫర్టిలిటీ అంటే అమ్మాయే రీజన్. రైట్. ఐవీఎఫ్ గురించి ఒక షాకింగ్ ట్రూత్. ఐవీఎఫ్ చేస్తే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వస్తది. డెఫినెట్లీ. ఇదైతే చాలా మంది అనుకుంటారు. ఏముందిలే ఐవీఎఫ్ చేసుకుందాము అని. రైట్. మనం ఇందాక మాట్లాడాం గూడా ఐవీఎఫ్‌కి యాహ్! ఏంటి ప్రాసెస్ ఏంటి అవన్నీ. నార్మల్ డెలివరీ కోసం చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు. మరి మీరు చెప్పండి ఆ ఒక అద్భుతమైన టిప్ ఏంటి? వర్క్ అవుతుంది మ్యాజికల్‌గా అంటే ఏం చెప్తారు? రెగ్యులర్ వాకింగ్ అండ్ డాక్టర్ అడ్వైస్ చేసిన ఎక్సర్‌సైజెస్ ఫాలో అయితే చాలా వరకు నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఛాన్స్ ఉంటాయి. ఉంది. యెస్. అలాగే ఇప్పుడు ఛాన్సెస్ ఉన్నాయనే చెప్తున్నారు. ఖచ్చితంగా అవుతుందని ఎవరు ప్రామిస్ చేయట్లేదు. సో, ఎక్సర్సైజ్ చేస్తే మీ గైనకాలజిస్ట్ అంటే వాళ్ళ ఇది కూడా ఒక పెద్ద అది. ప్రాబ్లమ్ అండి. ఇట్లా ఎక్సర్‌సైజ్ చేస్తే ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అవ్వాలనేది. బట్ ఇఫ్ యూ ఆర్ కంటిన్యూయస్‌లీ ఎక్సర్‌సైజింగ్ సిజేరియన్ తర్వాత కూడా చాలా ఫాస్ట్‌గా రికవర్ అయ్యి ఆహ్, తొందరగా వాళ్ళ వర్క్ చేసుకోగలిగే స్టేజ్‌లో చాలా మంది విమెన్ వస్తున్నారు. అండ్ ఐ యామ్ ఎ బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. హ్మ్. నేను సిజేరియన్ అయిన 7థ్ డేనే స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ ద హాస్పిటల్. వావ్! ఓకే. సో యాహ్! సో, మేడం నేను ఇందాక ఒకటి అడుగుదాం అనుకున్నాను. ఫస్ట్ సిజేరియన్ డెలివరీ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి నార్మల్ అవుతుందా? చాలా మందికి ఇది ఉంటుంది. యాహ్! ఎన్ని ఇయర్స్ డెఫినైట్‌లీ. గ్యాప్ తీసుకోవాలి? అసలు ఒక డెలివరీకి, ఇంకో డెలివరీకి? 18 మంత్స్ ప్రయర్ టు కన్సెప్షన్ అంటే సిజేరియన్ అయిన తర్వాత కన్సెప్షన్‌కి 18 మంత్స్ గ్యాప్ ఉండాలి మినిమమ్. ఓకే. అండ్ ముందు సిజేరియన్ ఎందుకయింది ఆ ఫ్యాక్టర్స్ పైన బట్టి గూడా మనం నెక్స్ట్ నెక్స్ట్ వీబ్యాక్ అనేది చేయొచ్చా లేదా? వీబ్యాక్ అంటే వెజైనల్ బర్త్ ఆఫ్టర్ ఓకే. సిజేరియన్ చేయొచ్చా లేదా అనేది డిసైడ్ అవుతుంది. ఓకే మేడం. రైట్. పీసీఓడీ ఉన్నవారు తప్పకుండా చేయాల్సిన పనేంటి? స్ట్రెస్ అండ్ వెయిట్ మేనేజ్‌మెంట్ ఓకే. అండ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్. హ్మ్. అట్‌లీస్ట్ 4-5 డేస్ ఆఫ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఈస్ వెరీ గుడ్ ఫర్ పీసీఓడీ పేషెంట్స్. ఓకే. ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసే ముందు చేసే ఒక టెస్ట్ ఏంటి? ఆహ్, ఏఎంహెచ్ యాంటీ ములేరియన్ హార్మోన్ ఇది హ్మ్. మన ఒవేరియన్ రిజర్వ్ ఎంతుంది రైట్. అని తెలుసుకోవడానికి ఇట్ ఈస్ ఓన్లీ టు సీ ద ఒవేరియన్ రిజర్వ్. ఇది క్వాలిటీ ఆఫ్ ఎగ్‌ని డిటర్మైన్ చేయదు. ఓకే. ఈవెన్ దో యూ హ్యావ్ అ లో ఏఎంహెచ్, ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ ఐ హ్యాడ్ అ పేషెంట్ రీసెంట్‌గా 0.2 ఏఎంహెచ్. ఎవ్రీబడీ టోల్డ్ ఐవీఎఫ్ కూడా సక్సెస్ అవ్వకపోవచ్చు. యూ హావ్ టు గో ఫర్ డోనర్ ఎగ్ అని కూడా చెప్పారు ఆమెకి. హ్మ్. బట్ ఐ వాస్ లైక్ కన్సిస్టెంట్. నేను ఒక్క ఐయూఐ చేస్తాను. రాకపోతే దెన్ వి విల్ సీ అన్న. ఫస్ట్ ఐయూఐ షీ గాట్ ప్రెగ్నెంట్ అండ్ షీ ఈస్ 16 వీక్స్ నౌ. అమేజింగ్. అమేజింగ్. యాహ్! రైట్. మేడం ప్రతి హస్బెండ్ తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటి? అంటే ఈ ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తూ ఉండొచ్చు వాళ్ళ కోసమైనా. ప్రెగ్నెన్సీ అనేది ఇట్స్ నాట్ ఎ విమెన్ ఎఫర్ట్ అండి. హస్బెండ్ కూడా ఈక్వల్ ఎఫర్ట్ పెట్టాలి. రైట్. బికాస్ ఇట్ ఈస్ హెల్తీ స్పెర్మ్ అండ్ హెల్తీ ఎగ్. సో వాళ్ళ స్పెర్మ్ హెల్తీగా ఉండడానికి వాళ్ళు కూడా వెయిట్ మేనేజ్‌మెంట్, ఆల్కహాల్ అండ్ వేపింగ్ ఆర్ స్మోకింగ్ అవాయిడ్ చేయడం. వాళ్ళు ఎన్ని కూడా మంత్స్ ముందు ఆర్ ఇయర్స్ ముందు అవాయిడ్ చేస్తారు? అట్‌లీస్ట్ 3 మంత్స్ ఇస్ గుడ్. ఓకే. యాహ్! 3-6 మంత్స్ ఇస్ అ గుడ్ టైమ్ ఓకే. వెన్ యూ ఆర్ ప్లానింగ్ ఫర్ ఎ ప్రెగ్నెన్సీ. ప్రతి that's వుమెన్ ప్రెగ్నెన్సీకి ట్రై చేసిన వాళ్ళకి ఏం చెప్తారు? సో డాక్టర్ దగ్గరికెళ్ళాం, కన్సల్టేషన్ తీసుకున్నాం, అయిపోయింది వి ఆర్ ట్రైయింగ్ అని కాకుండా మీ సెల్ఫ్ ఎఫర్ట్ కూడా పెట్టాలి. అంటే యూ షుడ్ ఆల్సో స్టార్ట్. చాలా మంది వస్తారు, ట్రీట్మెంట్ తీసుకుంటారు ఆర్ దే విల్ స్టార్ట్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ. మేము ఇవి ఐయూఐ ఆర్ ఓవ్యులేషన్ లక్షణం వాటెవర్ వి సజెస్ట్ దెమ్. సరే డాక్టర్ చూసుకుంటున్నారు కదా అని లైట్ తీసుకోవడం కాకుండా మీరు కూడా మీ వెయిట్ మేనేజ్‌మెంట్, డయట్ మెయింటైన్ చేయడం ఇవన్నీ చేస్తే బెటర్. ఓకే మేడం. ఫైనల్‌గా మన వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో, ఎవరైతే కపుల్స్ కన్సీవ్ అవ్వాలి అనుకుంటున్నారో, వాళ్ళకి మీరిచ్చే అడ్వైస్ ఒకటి మీ నుంచి చెప్తే బావుంటుంది. చెప్పండి మేడం. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ప్రతి కపుల్ ఫస్ట్ గో టు అ గైనకాలజిస్ట్ అండ్ గెట్ దెమ్‌సెల్వ్స్ ఎవాల్యుయేటెడ్. ఓకే. అంటే హెల్తీగా ఉండొచ్చు. బట్ దేర్ మస్ట్ బి అండర్‌లైన్ ప్రాబ్లమ్స్. మీరు హ్మ్. ట్రై చేస్తున్న కన్సీవ్ అవ్వట్లేదు అంటే. సో హ్మ్. ఒక బేసిక్ టెస్ట్స్ అనేవి చేయించుకొని ఇద్దరు కలిసి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే ఇట్స్ అ వెరీ గుడ్ డెసిషన్. రైట్. థాంక్ యూ సో మచ్ సౌమ్య గారు. మీ వాల్యుబుల్ టైమ్‌ని మాకిచ్చి ఎన్నో వాల్యుబుల్ ఇన్‌సైట్స్ మా కపుల్స్‌కి గానీ, వుమెన్‌కి, హస్బెండ్స్‌కి అందరికీ చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. రైట్. థాంక్ యూ సో మచ్. రైట్. ఆడియన్స్ మీకు గూడా మంచిగా అనిపించిందని అనుకుంటున్నాను. ఎన్నో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు అందిందని ఆశిస్తూ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మేమొచ్చే డాక్టర్స్‌ని అడిగి ఖచ్చితంగా మీకు సరైన సొల్యూషన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాం. మరి మీరు మాత్రం నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తుండండి. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి లైఫ్. నేను లిఖిత సైనింగ్ ఆఫ్.